శివాజీ గారు. శివాజీ గారు అంటే ఇతన్ని పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గొప్ప నటుడు, వాక్చాతుర్యం గల వ్యక్తి. కొన్ని సినిమాలలో హీరోగా నటించిండు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిండు, అన్నయ్య గాను, తమ్ముడు గాను, అల్లుడు గాను, ఇలాగ ఎన్నో పాత్రలలో నటించి పోషించి మనందరికీ కూడా పరిచయమైన వ్యక్తే. అంతేకాకుండా కొన్నాళ్ళ పాటు రాజకీయాలలో కూడా ఏదో చక్రం తిప్పుదాం లేక టైరు తిప్పుదాం అని చెప్పి వెళ్ళి అక్కడ వర్కౌట్ కాకపోతే తిరిగి వచ్చేసేసి కొన్నాళ్ళ పాటు బీజేపీ గురించి మంచిగా చెప్పిండు, అలాగే చంద్రబాబు నాయుడు గురించి మంచిగా చెప్పిండు. మళ్ళీ అతనికి ఏమనిపించిందో ఏమో కానీ వాళ్ళను కూడా వ్యతిరేకించి మాట్లాడాను అనమాట. సరే, రాజకీయాలలో అతనికి ఏదో వర్కౌట్ కాలేదు కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చి ఇప్పుడు సినిమాలలో చేసుకుంటాడు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. శివాజీ గారు అంటే నాకు సినీ ఫీలింగ్లో కన్నా, సినిమా యాక్టర్ కన్నా, సినిమా హీరో కన్నా రాజకీయాలలో అతను ఉన్నప్పుడు కొన్ని వాటి గురించి అతను స్పందిస్తూ ఉంటే నాకెందుకు అతని మీద ఇంతకు ముందు ఉన్న గౌరవం కన్నా డబల్ అయిందనమాట. కానీ మళ్ళీ రాజకీయాలు విడిచిపెట్టి లేదు మళ్ళీ సినిమాలలో బీజీ అవ్వాలన్న ఉద్దేశంతోనే మళ్ళీ సినిమాల వైపు వచ్చింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో బిగ్ బాస్లో కూడా ఎంటర్ అయింది అనమాట. సో ఇంతవరకు బాగానే ఉందండి. కానీ ఇదేంటంటే శివాజీ గారు, ఒక ఆడదానిపైన మీకు ఎంత గౌరవం ఉన్నదనేది మొన్న మాట్లాడిన ఆ మాటలు చూస్తూ ఉంటే మీ మీద ఉన్న ఆ కాస్త గౌరవం కూడా మొత్తం పోయిందని. మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే సరే, మీరు మాట్లాడిన ఉద్దేశం మంచిగా ఉండొచ్చు, మీరు దేని గురించి మాట్లాడాలో అది మాట్లాడే విధానంగా మాట్లాడితే అందరినీ మెప్పించినట్టుగా ఉండాలి, అందరినీ మెప్పించినట్టు ఉండేది. కానీ దాన్ని మీరు ఏం చేశారంటే కొన్ని పదాలు వాడారు. ఇక్కడ పదాలు అనేది చాలామంది ఆడవాళ్ళలో, చాలామంది మగవాళ్ళలో మీరు వాడిన పదాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయండి. ఎందుకంటున్నానంటే మీరేం మాట్లాడారనేది ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ మళ్ళొకసారి నాది. చాలా బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నావు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది, లోపల అనలేము. శివాజీ గారు ఏం మాట్లాడారు అనేది మీరు అందరు విన్నారు కదా. నేను శివాజీ గారు మాట్లాడిన మాటల్ని తప్పు పట్టట్లేదు, కానీ అతను వాడిన వ్యాఖ్యలను మాత్రం ఖచ్చితంగా తప్పు పట్టాల్సి వస్తుంది. శివాజీ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హల్చల్ సృష్టిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ వ్యాఖ్యలపైన స్పందిస్తున్నారు. మనం మాట్లాడే మాటలు వాస్తవంగా ఆడవాళ్ళ గురించి చెప్పిన మాట్లాడాలంటే ఈ విధంగా ఉండవు. అసలు ఈ విధంగా మాట్లాడాల్సినంత అవసరం ఏంటనేది అర్థం కాని విషయం అన్నమాట. నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు శివాజీ గారు రెండు అభ్యంతరకరమైన వ్యాఖ్యానించారు. ఫస్ట్గా మొదటిగా ఏంటంటే సామాన్లు, రెండోది ఏంటంటే దొంగ మొండ. మీరు వస్త్రాధారణ గురించి మాట్లాడినప్పుడు చెప్పొచ్చు, ఏమా నీకు ఒక నచ్చకపోతే అదైనా మీరు సీరా సారే కట్టుబొట్టు వాటి గురించి మంచి సాంప్రదాయంగా ఉండండి అమ్మా, ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్పండి. అంతేగాని ఫస్ట్ ఆడవాళ్ళని ఏదో మెచ్చుకుంటూ మాట్లాడి తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఆడవాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడారు. అంతేకాకుండా దొంగ ముండ. అసలు మీరు ఎక్కడ ఉన్నారండి నాకు తెలియకడుగుతున్నా. మీరు ఇంట్లో కూర్చొని ఉన్నారా, లేకపోతే మీ చుట్టాలు బంధువులలో ఉన్నారా, లేకపోతే నాలుగు గోడల మధ్యలలో ఎవరూ లేని కాడ ఉండి మీరేమైనా మాట్లాడుతున్నారా? అసలు మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడే మీకు సినిమా వాళ్ళ వస్త్రధారణ అనేది గుర్తొచ్చిందా? ఇది సినిమా. ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మరి సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇంతకు ముందు మీరు హీరోగా నటించినప్పుడు, లేకపోతే మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించినప్పుడు, లేకపోతే మీరు బాబాయ్ గానో అన్నయ్య గానో ఇంకో వేరే పాత్రలలో నటించినప్పుడు మీరు నటించిన ఆ సినిమాలలో ఎవరు వస్త్రధారణ అనేది మీకు కానరాలేదా? మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇప్పుడు ఈ దండోరా సినిమాలోనే మీకు ఆ విధంగా కానొచ్చిందనమాట. అంతకుముందు ఎప్పుడు కానరాలేదు, మీరు ఎక్కడ కూడా చూడలేదన్నమాట. ఏ సినిమాలో కూడా మీకు ఆ వస్త్రధారణ అనేది కానరాలే. అరే మీ వ్యాఖ్యల పైన ఎంతమంది స్పందిస్తున్నారో తెలుసా సోషల్ మీడియాలో?
యాంకర్ అనసూయ గారు కూడా ఆమె ఏ విధంగా స్పందించిందంటే, డబ్బు మాది, వస్త్రధారణ మాది, వస్త్రాలు మాయి, కొనుక్కునేది మేము, మా ఇష్టంతో ఉంటుంది కానీ నువ్వు చెప్పడం ఏంటి అన్నట్టుగా మాట్లాడారు. అంతేకాకుండా ఆర్జీవి గారు కూడా స్పందించారన్నమాట. ఆర్జీవి గారి సినిమాలలో, చాలా సినిమాలలో కూడా, ఒకప్పటి సినిమాలు అంటే వదిలేయండి కానీ కొంతకాలం కాంచి వచ్చిన కొన్ని సినిమాలలో రొమాంటిక్ సీన్లు ఉండేవి, నానా రకాలుగా ఉండేవి. కానీ అలాంటి వ్యక్తి కూడా ఈ రోజున అతనికి కూడా మీరు చేసిన వ్యాఖ్యలు నచ్చలేదంటే మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి శివాజీ గారు మాట్లాడిన మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ రోజులలో ఎవరన్నా మంచి మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వైరల్ అవ్వట్లేదండి. నాకు తెలిసి ఈ మధ్యకాలంలోనే రాజేంద్ర ప్రసాద్ గారు చూడండి. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా గొప్ప నటుడు. ఎన్నో సినిమాలలో అతను యాక్టింగ్ అనేది మంచి పాత్రలు తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా అలరించిన వ్యక్తి. కానీ ఈ మధ్యకాలంలో అతను మైక్ పట్టుకుంటే చాలు, అసలు అతన్ని ఏదన్నా ఈవెంట్కి పిలిచి మాట్లాడమని ఏదన్నా మైక్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో, ఆ ఈవెంట్ అయినా కానీ ఇంకోటి ఏదైనా సరే ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకు ఒక పక్క భయం వేస్తుందన్నమాట. ఎప్పుడు ఏ విధంగా మాట్లాడి ఎవరిని కించపరిచినట్టు మాట్లాడుతాడో అర్థం కాని విధంగా ఉందన్నమాట. రాజేంద్ర ప్రసాద్ గారికి ఎప్పుడు మైక్ దొరికినా సరే, అది ఈ మధ్య కాలంలోనే. దీని అర్థం ఏంటంటే, వీళ్ళు ఒకప్పుడు ఒక ఎలుగెలిగిన పెద్ద హీరోలకు కూడా పోటీ ఇచ్చిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఇప్పుడు అతనికి ఏమైంది అంటే, వయసు మీరిపోవటం వల్ల ఈ విధంగా మాట్లాడుతుందా? కొంతమంది సోషల్ మీడియాలో కూడా చాలామంది ఏమంటున్నారంటే, అతను ఏమైనా తాగొచ్చి మాట్లాడుతుందా అన్నట్టుగా కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. సరే, ఏం తాగొచ్చినా సరే, తాగినా తాగకపోయినా సరే, ఒకరిని కించపరిచినట్టుగా మాట్లాడే హక్కు అనేది అసలు మీకు ఎవరిచ్చారని నాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు ఒకసారి ఆలీ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అంతకుముందు అతను ఎవరు క్రికెటర్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఇంకెంతోమంది హీరోయిన్లు కూడా కించపరిచినట్టుగా మాట్లాడాడు. ఈ మధ్య కాలంలోనే బ్రహ్మానందం గారిని కూడా ఏ విధంగా మాట్లాడిండో, ఎంత కించపరిచినట్టు మాట్లాడి మీరు చూశారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఆ విధంగా మాట్లాడటం వల్లే సోషల్ మీడియా మొత్తం కూడా అతని వీడియోలు వచ్చినాయి, అతని ఫోటోలు వచ్చినాయి, అతని గురించి కథనాలు వచ్చినాయి, అతని గురించి మంచిగా మాట్లాడారు, చెడ్డగా మాట్లాడారు అనేది పక్కన పెట్టండి. కానీ అతని గురించి ప్రతి ఒక్కరు కూడా స్పందించారా లేదా? సోషల్ మీడియాలో కొన్నాళ్ళ పాటు అతని గురించి మాట్లాడారా లేదా? దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళు మరుగుపడిపోతూ ఉంటారో, వీళ్ళని మర్చిపోకూడదు జనాలన్న ఉద్దేశంతోనే ఆ విధంగా మాట్లాడి కూడా నేను కూడా ఉన్నా, నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నా, నేను సోషల్ మీడియాలో ఎప్పుడు నా పేరు నలుగుతుంది, నా గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పుకోవటానికి ఒక ప్రయత్నం అన్నమాట. అదే దోవలో ఇప్పుడు శివాజీ గారు కూడా ప్రయత్నించినట్టు నాకు అనిపిస్తుంది అనమాట. లేకపోతే ఏంటండి, సామాన్లేండి, దొంగముండేయండి. మీరు ఆ సినిమా ఈవెంట్కి వచ్చి మాట్లాడే మాటలు ఏ విధంగా ఉండాలంటే, మీరు ఒకవేళ మీకు నచ్చలేదు, మీరు అప్పుడు ఏం చేయాలి? 4 గోళ్ల మధ్యలో మీరు ఎప్పుడైనా మాట్లాడుకోవాలంటే, అమ్మ నువ్వు ఇటు కనబడకు, నువ్వు హీరోయిన్వి, వస్త్రధారణ అనేది మంచిగా ఉంచుకో. ఒకప్పుడు సావిత్రి గారు ఏ విధంగా అయితే ఉన్నారో, సౌందర్య గారు ఏ విధంగా అయితే కానొస్తా ఉండేవాళ్ళు, ఆ విధంగా కానరావమ్మ, మంచిగా చీరసారి కట్టుకొని చెప్పి మీరు 4 గోళ్ల మధ్యలో చెప్పాలి. మీకు ఎక్కడ దొరకలేదు అసలు ప్లేస్? ఆ సినిమాలో మీరు యాక్టింగ్ చేసేటప్పుడు ఎక్కడ మీకు అనిపించలేదా? ప్రత్యేకంగా సరే మీకు మైకు దొరికింది కదా అన్న ఉద్దేశంతో, మీడియా మొత్తం చూస్తుందన్న ఉద్దేశంతో, మీ గురించి కూడా కొన్నాళ్ళ పాటు సోషల్ మీడియాలో మాట్లాడాలన్న ఉద్దేశంతో మీరు ఈ విధంగా మాట్లాడి మీరు తృప్తి పడరేమో కానీ అక్కడ ఆడవాళ్ళని కించపరిచినట్టుంది. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే, దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.